హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను అన్నం గిన్నెలో ఎలా వండుకోవాలో చెప్తానండి. దానికోసం నేను 2 గ్లాసులు రైస్ తీసుకున్నానండి. ఇక్కడ నేను స్టీల్ గిన్నె తీసుకున్నాను. కొంచెం అడుగు మందంగా ఉన్న గిన్నె స్టీల్ గిన్నె తీసుకోండి. దాని రైస్ని 2 టైమ్స్ వాష్ చేసుకొని తర్వాత 1 గ్లాసు రైస్కి 2 గ్లాసులు వాటర్ అండి. ఆల్రెడీ గిన్నెలో నాకు కొంచెం వాటర్ ఉన్నాయి రైస్ కడిగిన తర్వాత, అందుకోసమని 3.5 గ్లాసులు పోసానండి. అది స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేస్తే మనకి ఒక 6-7 మినిట్స్ అప్పుడు పొంగు వస్తుందండి. అలా మూత పైకి వచ్చేస్తుంది. అప్పుడు తీసేసేసి ఒకసారి కలిపేసేసి అన్నాన్ని ఒక 2-3 మినిట్స్ అలా ఉడకపెట్టేసి తర్వాత ఏం చేయాలంటే మూతను బోర్లించి పెట్టాలండి. మూతను బోర్లించి పెట్టాలన్నమాట. ఇందాక మీడియం ఫ్లేమ్ ఉంది, ఇప్పుడు స్లో ఫ్లేమ్లోకి మార్చాలన్నమాట. మూతను బోర్లేసి పెట్టిన తర్వాత ఒక 4-5 మినిట్స్కి మనకి పొగలు వస్తాయి బయటికి. మనకు అన్నం ఉడికింది అడుగు అంటలేదు అని ఎలా తెలుస్తుందంటే, మూత ఓపెన్ చేసిన తర్వాత వాటర్ వస్తాయి కదా, ఆ డ్రాప్లెట్స్ అంచులు వెంట కనుక మనము పెట్టామంటే మనకు సుర్రమని ఒక సౌండ్ వస్తుందండి. ఆ సౌండ్ వచ్చినప్పుడు రైస్ మంచిగా కుక్ అయింది అన్నట్లు. అంటే రైస్ పొంగొచ్చిన తర్వాత 2 నిమిషాలు వెయిట్ చేసి మూత పెట్టిన తర్వాత 4-5 నిమిషాల లోపల మనకు రెడీ అయిపోతుందండి. సో మీరు ఆ టైం వెయిట్ చేసుకొని చూసుకోవాలి. చూడండి అన్నం ఎంత బాగా వచ్చిందో. ఈ ప్రాసెస్ తెలియక చాలామంది కష్టం అనుకొని అందరు కుక్కర్లో వాడుతున్నారండి. కుక్కర్లో వాడడం అనేది అంత మంచి పద్ధతి కాదండి. సో కాబట్టి మీకు అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.